హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య. అసలు 30 ఇయర్స్ రాగానే స్టార్ట్ అయిపోతుంది. కొంతమందిలో అయితే మనకి ఎక్కువ వర్క్ చేస్తున్న 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి వచ్చిందంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే సర్జరీ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. సో మరి కీళ్ళ నొప్పుల్ని మనం తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, సో వాటిని ఎట్లా యూస్ చేయాలి, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు, నమస్తే అండి. మనకి చాలా ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు. సో వీటికి అసలు రీజన్స్ ఏంటంటారు? వీటికి రీజన్స్ ఏంటంటే అండి, కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మనకు జాయింట్ జాయింట్ అంటే మన ఆయుర్వేదంలో సంధి అంటారు. సంధి మధ్యలో అంటే జాయింట్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుందండి, గుజ్జు. మనం వాడుక భాషలో గుజ్జు. ఆ గుజ్జు అనేది తగ్గిపోవడం వల్ల మనకు అనేది ఒక బోన్కి ఇంకో బోన్కి స్పేస్ తగ్గి నొప్పులు ఎక్కువ, వాపు వచ్చి నొప్పి వస్తుందండి. ఇది ఎలా వస్తుందంటే అండి, మనం ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్స్లో బిల్డింగ్స్లో ఉండడం వల్ల వాళ్ళకి సన్లైట్ తగలట్లేదు, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. పోషక ఆహారాలు తీసుకోవట్లేదు, దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల బోన్స్ అనేది ఎదుగుదల రావట్లేదు. సో వాటి వల్ల ఎర్లీ ఏజ్లోనే ఈ కీళ్ళ నొప్పి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలాగే లైఫ్ స్టైల్ డిసార్డర్స్లో కూడా మెయిన్గా బీపీ, షుగరు, థైరాయిడ్ వీళ్ళకి కామన్ అండి వీటన్నిటికీ. సో చాలా మంది ఏంటంటే ఆ నీ పెయిన్ ఎక్కువైనప్పుడు సర్జరీ దాకా వెళ్తూ ఉంటారు కదా. సో అది ఎందుకు అవుతుంది అంటారు అట్లా? సర్జరీ అంటే ఇక్కడ సర్జరీలో అక్కడ ఏం చేస్తారంటే నీ రీప్లేస్మెంట్ చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే అరిగిపోయిన దాన్ని వాళ్ళు సెట్ చేయడానికి ఫ్లూయిడ్ ఫిల్ చేసి దాన్ని సెట్ చేస్తారండి. అంత అది రిస్కీ సర్జరీ. అలాగే దానికి రిజల్ట్ ఉంటుందా అంటే 100% రిజల్ట్ ఉండదా అండి, మళ్ళీ రీగెయిన్ అవుతుందండి అది. ఆయుర్వేదంలో మనకి ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎటువంటి మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి? బీ బెటర్ వాళ్ళు మనకు ఆర్థో ఊర్జా అనే ఒక ప్రోడక్ట్ ఉందండి. దీనికి మెయిన్గా ఏంటంటే అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని న్యాచురల్ ప్రోడక్ట్. దీనివల్ల ఏం చేస్తుందంటే ఇది మెయిన్గా జాయింట్స్ అనేది హెల్తీ స్టేజ్కి తీసుకొస్తుంది. మనకు ఏదైతే గుజ్జు అరిగిపోయిందో ఆ గుజ్జు మళ్ళీ రావడానికి ఇది దోహదపడుతుందండి. సో మరి ఇలాంటి టాబ్లెట్స్ ని మనం ఎట్లా యూస్ చేయాలి? వీటిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటారు? వీటిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి చూసుకోండి. ఇక్కడ మనకు మెయిన్గా వజ్రవల్లి, బల, అలాగే కోల, కులత్త, దేవదారు, తగరాని మొత్తం 36 హెర్బ్స్ ఉంటాయండి. వీటన్నిటిని హెర్బ్స్ మనకు తైలపాక విధి, పురాతన కాలంలో తీసుకున్న తైలపాక విధిని వీళ్ళు మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎలా తీసుకురావాలి, మోడర్నైజ్గా ఎలా తీసుకురావడానికి మనకు ఒక పద్ధతిలో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పొటెన్సీ, దాని యొక్క ఎక్స్ట్రాక్ట్స్ అన్ని తీసుకొని ఆయిల్లోకి తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేశారండి. ఇది తీసుకోవడం వల్ల మనకి మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే అండి, కార్టిలేజ్, ఒకవేళ కార్టిలేజ్ ఏమైనా రెడ్యూస్ అయినా కార్టిలేజ్ రావడం, మళ్ళీ అలాగే గుజ్జు పెరగడము, జాయింట్స్ స్టిఫ్నెస్ ఉన్న జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీకి పనిచేయడము, మొబిలిటీకి మంచిగా యూజ్ అవుతుంది. మూమెంట్ లేకపోతే మూమెంట్ తీసుకురావడము, అలాగే మనకు హెల్తీ జాయింట్స్ అనేది మనకు దీనివల్ల వస్తుందండి. సో డాక్టర్, మరి ఈ బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా ఎవరైనా యూజ్ చేయొచ్చా? అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. సో ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చా అసలు? మనకు మెయిన్గా ఎలాంటి సమస్యలు అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే జాయింట్స్ అనేవి స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వస్తున్నాయండి, వాళ్ళందరూ యూజ్ చేయొచ్చండి. ఓకే, అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి ఎట్లా తీసుకోవాలంటారు మెడిసిన్ని మనం? సేమ్ ఈ క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయండి. ఇవి మనకు డైలీ టూ టైమ్స్, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే దీన్ని తీసుకోవడంతో పాటు సప్లిమెంట్గా మనకు ఇలా బీ బెటర్ వాళ్ళ దగ్గర ఆర్థో తేజస్ అని ఒక ఆయిల్ ఉందండి. మనకి క్యాప్సూల్స్ తీసుకొని ఆ ఆయిల్ని మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ మనము అప్లై చేసి కొద్దిసేపు అలా మసాజ్ చేసేసుకొని మనము యూజ్ చేసుకొని ఈ క్యాప్సూల్స్ వాడితే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఈ 3 months కోర్స్ వాడడం వల్ల మనకి ఏంటంటే 100% బెటర్ రిజల్ట్ అనేది ఉందండి. మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమన్నా ఆహార నియమాలు పాటించాలా? తప్పకుండా పాటించాలండి. ఆహార నియమాలు ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా ఎలా అంటే మన బాడీలో గుజ్జు మెయింటైన్ చేయడానికి మనకు మాంసం కూడా రెడ్ మీట్ తినకూడదండి. రెడ్ మీట్ తినకూడదు అంటే బీఫ్, మటన్లో మనకు బంగాళదుంప, క్యారెట్లు, రూట్ వెజిటేబుల్స్ తీసుకోకూడదండి. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా డ్రై ఉన్నవి తీసుకోకూడదు. ఎంతసేపు వాళ్ళు వేడి చేసిన పదార్థాలే తీసుకోవాలి. మనకు వేడిగా అప్పుడే వండిన పదార్థాలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తీసుకోకూడదు. ఫ్రోజన్ ఫుడ్ తినకూడదు. మనకు అలాగే వీళ్ళు ప్రాణాయామ చేయాలి, వాకింగ్ చేయాలి, యోగా చేస్తే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుందండి. సో ఫుడ్ తో పాటు ఇట్లాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే కూడా మనకి 3 months లో మంచి రిజల్ట్ ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. సో మరి ఇవి మనకి ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి అంటారు? ఇది మనకు మెయిన్గా అమెజాన్ వెబ్సైట్లో కూడా ఉందండి. ఈ మెయిన్ దాంట్లో చూసుకుంటే రివ్యూస్ కూడా ఉంటాయి వీటి మీద. థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ తీసుకున్నారు. మనకు బీ బెటర్ వాళ్ళు bbetter.coలో మనకు డిస్కౌంట్స్ రూపంలో కూడా మనకి ఇది బాగా చూపిస్తున్నారండి.
వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. సో మరి ఇది ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళనే యూస్ చేయొచ్చు అంటారా? ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవచ్చు అంటే, ఎలా అంటే మనకు మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్న వాళ్ళు ఏంటంటే మెట్లు ఎక్కపోవడం కానీ, ఏదైనా పైనుంచి వస్తువు తీసుకోలేకపోవడం కానీ, నడవలేకపోవడం కానీ, పిల్లలతో ఆడుకోలేకపోవడం కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ చిన్నపిల్లలతో మనవరాలతో ఆడుకోవాలని వృద్ధులకు ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే అరే నొప్పులు ఉన్నాయి, మేము పిల్లలతో పాటు ఆడుకోలేము, ఉత్సాహంగా ఉండడానికి ఈ ఆరుతో ఊర్జా అనే ప్రోడక్ట్ మనకు బాగా పనిచేస్తుందండి. అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యల వాళ్ళు ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు క్యాప్సూల్ రూపంలో ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాగే మనకు ఆర్థో తేజ్ ఆయిల్తో పాటు ఇది తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ బీ బెటర్ వాళ్ళ ఆర్థో ఊర్జా అనే ప్రోడక్ట్ ఎలా తయారైందంటే తైలపాక విధి పద్ధతులు తయారు చేస్తారండి. సేమ్ ఎలా అంటే మనకు పాతకాలంలో ఉన్న పద్ధతులు, ఆ ఔషధ మూలికలన్నీ ఒక ఆయిల్లో రూపంలో తీసుకొచ్చి దాన్ని ఆయిల్ని మనం వేడి చేసి దాన్ని క్యాప్సూల్ రూపంలో తీసుకురావడం వల్ల మనకి ఈజీగా అవైలబిలిటీ అంటే ఈజీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇది. సో డాక్టర్ మరి ఈ బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా యూస్ చేయటం వల్ల అంటే చాలా మందికి ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి అంటున్నారు కదా, సో మరి ఇది సేఫే అంటారా? తప్పకుండా అండి. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది. కంపల్సరీ సేఫ్టీ మెథడ్స్ యూజ్ చేసే ప్రోడక్ట్ అనేది తయారు చేస్తుంది. మనకు బీ బెటర్ వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి. పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్, అలాగే మనకు స్టెరాయిడ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా అన్ని రిపోర్ట్లు ఉన్నాయండి. కావాలంటే చూసుకోండి. మీకు వెబ్సైట్లో వెళ్ళినా కూడా దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. మనకు స్టెరాయిడ్ టెస్ట్, మైక్రోబియల్ టెస్ట్, పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్, మెయిన్గా హెవీ మెటల్ టెస్ట్ కూడా చేశారండి. ఓకే, ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి, చూడండి. సో ఎలాంటి వాళ్ళైనా యూస్ ఇలాంటి వాళ్ళైనా చాలా use సేఫ్ ప్రోడక్ట్. చాలా సేఫ్ ప్రోడక్ట్ అండి. బీ బెటర్ వారి ఆర్థో ఊర్జా ఎవరైతే నిజంగా మోకాల నొప్పులతో చాలా సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చండి. నిజంగా ఇప్పుడు ఇది చిన్న క్యాప్సూల్ వేసుకుంటే చాలు, మీరు లైఫ్లో చాలా యాక్టివ్ అవుతారు, మీ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంది. చాలా పెయిన్ కిల్లర్స్ అలాంటివి యూస్ చేసే బదులు, వాటిని నెగ్లెక్ట్ చేసి సర్జరీ దాకా వెళ్ళే బదులు ఇలాంటి మనం మెడిసిన్ యూస్ చేస్తే ఇది చాలా న్యాచురల్ ప్రోడక్ట్ కూడా. అండ్ డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో మీరు ఆహార నియమాలు పాటిస్తూ 3 months యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇది అమెజాన్లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్. అండ్ bebetter.co వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.